ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం అన్నిట్లలో ప్రధాన అంశంగా ఉంది. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు పెద్ద ఎదురు దెబ్బ అయింది. ఈవీఎంలు చేయబట్టే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఆరోపణ చేసేటువంటి ప్రయత్నం తొలి నుంచి జరుగుతున్నది. అయితే ఈవీఎంలు భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు వచ్చిన ప్రతిసారి బీజేపీ గెలిచిందా? గెలవలేదు కదా. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, లేదా అనేక చోట్ల మిగిలిన పార్టీలు గెలిచినాయి. ఒకవేళ ఈవీఎంలు హ్యాక్ చేస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కదా. సో కేవలం ఈవీఎంల పేరు మీద అంటే అవతల ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి కనీసమైనటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలకు సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఈవీఎంలే సరైనవి, బ్యాలెట్ పేపర్లకు కాలం చెల్లింది, గుడ్డిగా దీన్ని అనుమానించవద్దు, సంస్కరణలు వృధా చేయవద్దు, ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పు, వీవీప్యాట్ స్లిప్లను 100% లెక్కించాలన్న పిటిషన్లను కూడా కొట్టివేత, ఆ స్లిప్లను ఓటర్లే డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తికి నో, సింబల్ లోడింగ్ యూనిట్లకు 45 రోజులు భద్రపరచాలనే ఆదేశం, ఎన్నికల పిటిషన్ దాఖలైతే 5% ఈవీఎంల మైక్రో కంట్రోలర్ల మెమరీని సంబంధించిన ఇంజనీర్లు తనిఖీ చేయాలని మరో ఆదేశం, ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీవీప్యాట్ల లెక్కింపుపై ఆలోచించాలని సూచన. ఇకపై ఎవరైనా సరే ఈవీఎంల మీద మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఈవీఎంలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 80లో స్టార్ట్ అయినటువంటి ఈవీఎంలలో మొదట ఎక్కడ ప్రయోగాత్మకంగా చేశారు? ఈవీఎంల పరిస్థితి ఏంటి? ఇన్ని ఎలక్షన్లు వచ్చినాయి. 2004లో 2009లో యూపీఏ సర్కార్ అధికారంలో కూడా ఈవీఎంల ద్వారానే కదా ఓటింగ్ వచ్చింది. ఈవీఎంల ద్వారానే ఓటింగ్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసే తీసుకొచ్చింది. మళ్ళీ అదే కాంగ్రెస్ ఈవీఎంల మీద మాట్లాడమనేటువంటిది విడ్డూరంగా మారిపోయింది. ఈవీఎంలకు సంబంధించినటువంటి ఈవీఎంలు హ్యాక్ చేయడం అంటే ఏమిటి? ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క స్పందనను చూసి ప్రజల నాడిని పట్టుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఈవీఎంలు హ్యాక్ అయిపోతాయి. అది చేయడంలో విఫలమైన తర్వాత అయితే ఈవీఎంల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? ఈవీఎంల వల్లనే గతంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందా? ఈవీఎంల వల్లనే బీజేపీ ఓడిపోయిందా? ఇట్లాంటి అంశాలు కూడా అన్నీ వస్తాయి. ఈవీఎంల అంశంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు ఇక నుంచైనా సరే నోరు ముయ్యాల్సినటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది. ఇప్పటికీ ఇంకా నోరు ముయ్యకపోతే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటే ఇంకా అది సుప్రీంకోర్టు ఉల్లంఘన కూడా అవుతుండొచ్చు. అది వేరే అంశము.